హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు నేను చేసే వంట ఏంటంటే పలావ్ చేస్తున్నానండి. పలావ్కి కావాల్సింది ఒక కోడి చికెను, కారము, పసుపు, ఉప్పు కలిపేసి ఉంచానండి. ఉల్లిపాయలు అండి, 4 ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా, ఒక నిమ్మకాయ అండి, 2 కేజీలు బియ్యము, అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క మొగ్గ, కొత్తిమీర, పుదీనా అండి. ఇట్లా కావాల్సిందండి. ఇక నూనె పొయ్యి మీద వేసుకున్నాండి. చెక్క మొగ్గ వేసానండి. కంగారుగా తీస్తున్నాను వీడియో. 2 అయిపోయింది టైము. మా అమ్మ బయటకు వెళ్తుందండి, డ్రైవర్కి వంట అవ్వలేదు అంటుంది. అందుకనండి కంగారుగా చేసేస్తున్నానండి. ఏమనుకోకండి. వచ్చే నెలలో కూతురు డెలివరీ టైం అండి. మమ్మల్ని ఖాళీ ఉంచుతలేదండి. సరేనా? ఉల్లిపాయలు వేస్తున్నాను. పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను రుచికి సరిపడగా. కచ్చాపిచ్చిగా దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత టమాటా ముక్కలు వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. ఉప్పు కారం కలిపిన చికెన్ ముక్కలు వేస్తున్నాను. ఇది బాగా మగ్గాక మళ్ళీ ఏమేస్తానో సరే. ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. కారం అయ్యి ముందే కలిపేసాను కదండి చికెన్లోని, సరిపోతాయి. నేను ఇందులో పెరుగు గట్టి ఏమి వేసుకోలేదు. చిన్న సగం నిమ్మకాయ పెరుగు రసం వేస్తున్నాను. సో కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు బియ్యం వేస్తున్నాను. కొంచెంసేపు మగ్గాలి బియ్యం. ఎమ్మటే నీళ్ళు వేయకూడదు, మసాలాలో మగ్గాలి. ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను. వేడి నీళ్ళు, కాసిన నీళ్ళు, వేడి నీళ్ళు, సన్న నీళ్ళు కదా, వేడి నీళ్ళు వేస్తున్నాను. కొద్దిగా గిన్నెడు బియ్యం, ఒక గిన్నె నీళ్ళు వేసి కొంచెం వేసాను. అంటే ఎక్కువసేపు నాని కదా, గమ్మున ఉడికిపోతుంది. నీళ్ళు ఎక్కువైతే మళ్ళీ ముద్దగా ఉంటుంది, అన్నం పొడిగా ఉంటుంది.
ఎక్కువ కాకుండా అంత తక్కువ కాకుండా పెట్టుకోవాలి. ఇది పలవ. ఇంకొండి పలవ రెడీ అయిపోయింది మాది. పొగలు వచ్చేస్తుంది బొగ్గు బొగ్గు అని. ఇదిగోండి చూసారా, పొడి పొడిగా నీళ్ళు. రెండు గిన్నెడు బియ్యానికి 2 గిన్నెలు నీళ్ళు వేసుకోకూడదు. వేసుకుంటే ముద్ద అయిపోతుంది. అంటే బాస్మతి రైస్ నానబెడతాం కదా, 1 గంట 2 గంటలు 3 గంటలు నానబెట్టినా ఏం పర్వాలేదు. రైస్ బాస్మతి రైస్ అంటే ఎక్కువసేపు నానితే అంత బాగుంటుంది అన్నం. చాలా పొడి పొడిగా బాగుంటుంది. నీళ్ళు ఎక్కువ పట్టవు నానితే బియ్యం. కొంతమంది గిన్నెడు బియ్యానికి 2 గిన్నెలు నీళ్ళు వేస్తారు. అది అన్నం ముద్ద అయిపోతుంది. 1 గ్లాసుడు బియ్యానికి 1.5 గ్లాసున్నర నీళ్ళు సరిపోతాయి. 2 గ్లాసులు కూడా వేసుకోక్కర్లేదు. అంటే ఎక్కువసేపు నానబెడతాం కదా బియ్యము. ఎప్పుడు బియ్యం బాస్మతి రైస్ ఎప్పుడు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే బాగుంటుంది. సరేనా? సరే అండి, మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవద్దండి. ఉంటా అండి. మీ అందరికీ బాయ్ అండి.